మెగా9 టీవీ తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు ప్రాజెక్టులు అనేవి ఎప్పుడు అత్యంత సెంటిమెంట్ అంశాలు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెడుతుందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పొలిటికల్ వార్కు తెరతీశాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేరుగా గ్రౌండ్లోకి దిగి పోరాడేందుకు సిద్ధమైంది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ఎమ్మెల్యే హరీష్ రావు సర్కారుపై ఒక పెద్ద యుద్ధభేరి మోగించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే తాను స్వయంగా ఒక భారీ పాదయాత్ర చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయి? ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఏ జిల్లాలకు లాభం చేకూరుతుంది? హరీష్ రావు పాదయాత్ర ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్యంగా జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళన నియోజకవర్గాలు ఎప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. ఈ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2022లో ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. సుమారు 4,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సింగూరు డ్యాం బ్యాక్ వాటర్ నుంచి గోదావరి జలాలను లిఫ్ట్ చేసి ఈ మెట్ట ప్రాంతాలకు మళ్లించేలా డిజైన్ చేశారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా సుమారు 2 లక్షల పైచిలుకు ఎకరాలకు, బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా 1.5 ఎకరాలకు పైగా సాగునీరు అందించాలన్నది అసలు ప్లాన్. దీనికోసం అప్పట్లో నిధులు కూడా మంజూరు చేసే పనులు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టే పగతో ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని హరీష్ రావు మండిపడుతున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, రైతుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి హరీష్ రావు పాదయాత్రను ఒక బలమైన ఆయుధంగా ఎంచుకున్నారు. అసెంబ్లీలో మైకులు కట్ చేసినా, బయట తమ గొంతు నొక్కాలని చూసినా నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరిస్తూ రైతులను ఏకం చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి ఈ పాదయాత్ర రూటు మ్యాప్ తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. అంతటితో అయిపోలేదు. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. జిల్లాలోని ప్రధాన నీటి వనరు అయిన సింగూరు ప్రాజెక్టులో నీటిని ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసిందని ఆయన మండిపడ్డారు. ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, సాగునీటి సమస్యలను మరింత పెంచుతుందని హరీష్ రావు విమర్శించారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని, అయితే వారికి కనీస పరిహారం కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన పంటల బీమా పథకం ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పూర్తిగా తుస్సైందని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హరీష్ రావు ఆరోపించారు. ఇక సంక్షేమ పథకాల అమలులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 2 ఏళ్లుగా ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు అందకుండా పెండింగ్లో పెట్టారని ఆయన ఆరోపించారు. పథకాలు సక్రమంగా అమలు చేయకుండా కేవలం ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ నాయకులే చెడగొడుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్కాముల ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలకు మేలు చేసే స్కీములు ప్రభుత్వం తిరిగి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. భూమి బద్దలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా, ఆఖరికి భూకంపం వచ్చినా సరే తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం మాటలకి పరిమితం కాదని, ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. హరీష్ రావు పాదయాత్ర మొదలైతే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీన్ని కౌంటర్ చేయడానికి అధికార పక్షం కూడా భారీగా వ్యూహాలు రచిస్తోంది. మొత్తం మీద ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక హై వోల్టేజ్ డ్రామాను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.